ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు ఒక 1 అవర్ క్రితం ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి కొన్ని ఫోటోస్ అండ్ ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి మన దగ్గర ఉన్నాయి. నేను మీకు ఒకసారి ఆ ట్విట్టర్ పోస్ట్ ని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వం పైన నా కామెంట్ ఏమిటంటే అంటూ ఒక ఆయన ట్విట్టర్ లో పోస్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అది దేని గురించి అంటే, దేవుడు అంటే భక్తి భయం ఉన్నది ఎవరికి, ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది, ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపై హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా. ఆయన చెప్పింది ఏంటంటే, మనకి కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో కాశీనాయన క్షేత్రం ఒకటి ఉంటుంది. అది అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. కాకపోతే ఇదంతా అక్కడ ఒక రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండిందనమాట. దానికి సంబంధించి ఎప్పుడైతే రిజర్వ్ ఫారెస్ట్ లో కానీ, లేకపోతే దట్టమైన అడవులు, లేకపోతే టైగర్ ఫారెస్ట్లలో ఏమన్నా కట్టడాలు కానీ ఉన్నప్పుడు మనకి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి వాటితో ఎలాంటి సంబంధం ఉండదు. వాటిని మనం ఎన్ని రోజులైనా వాటిని అక్కడ మనం ఉపయోగించుకోవడమే కానీ వాటిని అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎవ్వరూ కేంద్రం ఒప్పుకోదన్నమాట. ఎందుకంటే అది ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, ఇంతకు ముందు ఉన్న 90లో ఉన్న అడవుల కంటే ఇప్పుడు అడవులు తక్కువైపోతున్నాయి. దానివల్ల జంతువులు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే పులుల సంఖ్య, లేకపోతే జింకల సంఖ్య, అలా అన్ని తగ్గుకుంటూ వస్తున్నాయి కదా. సో అందుకని అటవీ శాఖ మాత్రం వాటి మీద క్లియర్ గా ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో అక్కడ ఎలాంటి కట్టడాలు ఉన్నా కూడా, మొన్న SLVC చూసాం కదా మనం, అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, దాంట్లోకి మనం వెళ్తాం అంటే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి మనకి నచ్చినట్టు చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం అస్సలు ఊరుకోదు. కానీ ఏదైనా మనం రిక్వెస్ట్ చేస్తే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము ఎవరన్నా ముఖ్యమంత్రి హోదాలోనో డిప్యూటీ సీఎం హోదాలోనో ఉండి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే దాన్ని కేంద్రం ఏమన్నా కొన్ని షరతులతో కానీ, లేకపోతే ఏమన్నా కాంపెన్సేషన్ తో కానీ వాటిని ఒబే చేయడానికి అంటే వాటిని ఒప్పుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో కాశీనాథుని క్షేత్రం కూల్చివేతలకు గురి కాకుండా కాపాడింది. అదేంటంటే కాశీనాయన క్షేత్రాన్ని అప్పుడు కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ అది అక్కడ ఉండొద్దు, దాన్ని తొలగించాలి అని వాళ్ళు ఒక ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఆగస్టు 7, 2023 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఈ ఉత్తర్వులు ఇవ్వడంతో అంటే అది అక్కడ కూల్చివేస్తాం అనే ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఆగస్టు 18, 2023 వైఎస్ జగన్ కేంద్ర అటవీ శాఖ అండ్ పర్యావరణ శాఖకు ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ అయితే పంపించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ తో సహా కూడా వైఎస్ జగన్ ఇక్కడ పోస్ట్ చేశారనమాట. అదేంటి అంటే, కాశీనాయన క్షేత్రం చాలా ప్రాముఖ్యత కలిగింది, అక్కడ చాలా ప్రాశస్త్యం కలిగింది. దాన్ని అక్కడ నుంచి అంటే ఎటువంటి దానికి కాశీనాయన క్షేత్రానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకండి. ఒకవేళ ఈ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ దానికి మీరు ఏం కాంపెన్సేషన్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. అండ్ మీరు ఎలాంటి రూల్స్ పెట్టినా కూడా, లేకపోతే ఏమన్నా కండిషన్స్ ఉన్నా కూడా వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం ఒబే చేస్తుంది. దానికి సంబంధించి అప్పట్లో ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కూడా చెప్పారనమాట, ఇక్కడ మాకు ఇది ఇస్తే మేము వేరే చోట దీన్ని కాంపెన్సేట్ చేస్తాము అని కూడా అలాంటి ఒక హామీ ఇచ్చారు. సో ఆయన హయాం 2024 మే అంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఏమి ముట్టుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోనే కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేశారు. ముందు ఒకసారి మనం దానికి సంబంధించిన ఫొటోస్ చూద్దాం. ఇలా ఉండేది కాశీనాయన క్షేత్రం. నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ. వందల మంది, వందల సంఖ్యలో ఇక్కడ అన్నదానంలో తింటారు. ఇప్పుడు ఇలా ఉంది, మొత్తం పగలగొట్టేశారు, కూల్చేశారు. అయితే దీనికి సంబంధించి మరి ఇప్పుడు జగన్ చేసినట్లే సిబిఎన్ కూడా ఇక్కడ చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లేఖ రాస్తే కేంద్రానికి, కేంద్రం ఎలా స్పందించి ఉండేదో. కానీ అలా జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ ఇక్కడ కూల్చివేతలు అయితే చేపట్టారు. మళ్ళీ ఇది కూల్చివేతలు చేపట్టిన తర్వాత దీనికి సంబంధించి అంతకు ముందు బాగానే రియాక్ట్ అయ్యారు. ఒకవేళ ఇది గనక వైఎస్ జగన్ హయాంలో గనక జరిగి ఉంటే
వైఎస్ జగనే కావాలని చేయించారు అనేది కూడా వచ్చేది. ఎందుకంటే చాలా గుళ్ళ విషయాల్లో అలాంటిదే జరిగింది. రథం గాలిపోయినా లేకపోతే విగ్రహాలుని దొంగలు ఎత్తుకెళ్ళినా అలాంటి టైంలో అలానే జరిగింది. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు అంటే ఈయన పోస్ట్ లో ఏం చెప్పాలనుకున్నారు అంటే హిందూ ధర్మ పరిరక్షణ, లేకపోతే మొన్న లడ్డు జరిగినప్పుడు విజయవాడ మెట్లు పైనుంచి కిందకు గడుగుతారు ఎవరైనా, ఈయన కింద నుండి పైకి గడుక్కుంటే వెళ్ళి సనాతన ధర్మాన్ని రక్షించే రక్షకుల్లాగా, లేకపోతే లడ్డు మీద జరిగినప్పుడు ఊగిపోయి మాట్లాడి కొన్ని రోజుల పాటు ఆ సనాతన ధర్మం బట్టలు వేసుకొని తిరిగారు ఆయన. అలాంటి ఆయన కూడా ఈ కాశీనాయన క్షేత్రాన్ని ఎందుకు కాపాడలేకపోయారు, ఎందుకు పరిరక్షించలేకపోయారు? అండ్ మీకు ఇంకోటి చెప్తాను ఇందులో నిజాలు ఏంటంటే, అసలు యాక్చువల్లీ ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. రాష్ట్ర ప్రభుత్వం కాదనో, రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్క చేయకుండానో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఒక హ్యాండ్ లేకుండానో జరిగే ఛాన్స్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తే మన డిప్యూటీ సీఎం ఈయన పర్యావరణ శాఖ, లేకపోతే ఆయన మన పవన్ కళ్యాణ్ ఎవరున్నారు, ఆయన పర్యవేక్షణలో ఆయన పేషికి సంబంధించిన అధికారులు, అక్కడ కలెక్టర్లు వచ్చి ఈయన పర్యవేక్షణలో ఆ కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేత అయితే జరిగిందంట. దీనికి మళ్ళీ ఈ రెండు అంటే ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరి పర్యవేక్షణలో ఎవరు కూల్చివేశారు? సో ఇదంతా గవర్నమెంటే కదా, అంటే కూటమి ప్రభుత్వమే కదా. దీనికి లోకేష్ వాళ్ళకి ఫోన్ చేసి, అంటే కాశీనాయన క్షేత్రం ఎవరైతే వాళ్ళు అర్చకులో లేకపోతే దాని హెడ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి, జరిగిపోయిన నష్టం అయితే ఏదో ఉందో జరిగిపోయింది, మళ్ళీ మా సొంత డబ్బులతో దాన్ని నిర్మించి ఇస్తామన్నాను. ఉన్నది కూలగొట్టుకోవడం ఎందుకు, మళ్ళీ సేమ్ ప్లేస్ లోనే మళ్ళీ కొత్తది కట్టుకోవడం ఎందుకు? ఐదర్ కూల్చివేత జరగకుండా అన్నా ఆపాలి, లేకపోతే ఇక్కడ ఈ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ దీనికి ఒప్పుకోలేదు, రిజర్వ్ ఫారెస్ట్ అంది కాబట్టి ఇక్కడ వదిలేసి వేరే చోట, అంటే ఇక్కడ దీనికి ఇలా లాస్ ఉన్నాయి, లేకపోతే ఇలా కండిషన్స్ ఉన్నాయి, సో ఇక్కడ మనకు అవ్వదు, వేరే చోట కట్టిస్తాను. ఆల్రెడీ షెడ్ కూల్చివేసి రేకులు తీసేసాక మళ్ళీ కొత్త రేకులు తెచ్చి మళ్ళీ అదే షెడ్ మీద కప్పడం ఏంటి? ఫూలిష్ కదా ఇది. అంటే ఏదైనా ఇప్పుడు సంపద సృష్టించలేము, లేకపోతే సంపదని దాన్ని పాడు చేయకుండా ఆపలేము అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని సృష్టించడం ఎందుకు? అది వేస్ట్ కదా. అయితే ఇలాంటి ఒక మహత్తరమైన, లేకపోతే కొంచెం వెరైటీకి వెరైటీ అన్నట్లు ఒక ఆయన అయితే చేశారు, లోకేష్ గారు అయితే చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వైఎస్ జగన్ చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఎవరి హయాంలో ధర్మ పరిరక్షణ జరిగింది, హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది, ఎవరి హయాంలో మతానికైనా, కులాలకైనా, దేవుడికైనా, లేకపోతే హిందూ ధర్మానికైనా ఎవరు ఎలాంటి ఒక దాన్ని ఏమంటారు శోభ విలిసిల్లేలా చేశారు, అండ్ ఎవరి హయాంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించడం జరిగింది. ఇవన్నీ దేవుడు అంటే భయం, భక్తి ఉంటే ఏదైతే ఈ రోజు జరిగిన లాస్ ఉందో కాశీనాయన క్షేత్రంలో అలాంటిది జరగకపోయి ఉండేది. దీనికి సంబంధించి ఇలా కొంచెం రియాక్ట్ అయితే అయ్యారు, అండ్ దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ తో కూడా ఫొటోస్ అయితే పెట్టారు. ఈ లెటర్స్ కూడా పంపించారు ఆయన రాసినప్పుడు, ఆయన పంపించినవి కానీ, లేకపోతే ఆయన ఎలాంటి లెటర్స్ వాళ్ళని కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఆయన రిక్వెస్ట్ చేశారు అనే దాని మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా ఒక ట్విట్టర్ లో ఒక పోస్ట్ అయితే చూశారు. మరి దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, లేకపోతే ఆల్వేస్ ఏదైనా జనాలు దీని మీద ఒక ఫోకస్ పెడుతున్నారు అనుకున్నప్పుడు ఒక కొత్త విషయంతో వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ అయితే ప్లే చేస్తుంది. మరి అలా ప్లే చేస్తుందా, లేకపోతే ధైర్యంగా వచ్చి ఆన్సర్ ని ఇస్తుందా అనేది కూడా చూడాలి.